ఇక ఇదే ఘటన గురించి మనతో స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లా మల్లయ్య యాదవ్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి. అయితే సార్ ఇప్పుడు మన ఘటన విజువల్స్ మనం చూస్తున్నాము. ఇటు కౌశిక్ రెడ్డి కార్యాలయం దగ్గర ఏ విధంగా అయితే ఇటు బీజేపీ శ్రేణులు దాడులు చేస్తున్నారో, పోలీసులు అడ్డుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ ఆగిన పరిస్థితి కనిపించట్లేదు. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఆయనే హోంశాఖ సహాయ మంత్రి, కేంద్రంలో కాంగ్రెస్ లోనే మిలాఖతు రాజకీయాలు, ఏదో రకంగా దాడి చేయాలి, భౌతిక దాడులకు దిగాలనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఆయన కార్యకర్తల్ని ఇప్పుడు ఆపే పరిస్థితి పోలీసుల్లో కూడా లేదు. కానీ బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలకి, భౌతిక దాడులకి మేము కూడా ప్రత్యక్షంగా దిగుంటే ఇవాళ కనీసం బెడ్ లో లేవకుండా ఉండే పరిస్థితి, ఎక్కడికక్కడ అన్ని ఎముకలు విరిగిపోయే పరిస్థితి. ఆయన మాట్లాడిన మాటలకి కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకొని అన్ని స్థాయిలలో ఉన్న నాయకుల మీద అనేక రకమైన ఆరోపణలు దూషించారు. రాజకీయంగా విమర్శలు ఉంటే విమర్శతోనే చెప్పాలి, కానీ ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడటం అనేది చాలా దురదృష్టకరం, అప్రజాస్వామికం. అధికారం ఉందనే మదంతో చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. సార్, అయితే మరో 2 రోజుల్లో ఇటు మోడీ పర్యటన కూడా ఉంది. ఈ టైంలో ఇలాంటి దాడులు ఏ విధంగా మనం చూడాలంటారు సార్? శాంతి భద్రతల విషయం ఎలా చూడాలి మనం? కావాలనే భయభ్రాంతులు చేయడానికి, ఆయన చర్చలో ఉండటానికి, ప్రధానమంత్రి మెప్పు పొందటానికి ఇంటెలిజెన్స్ న్యూస్ పోయేసి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తా ఉన్నాడు అని ఆయన రాజకీయ లబ్ధి కోసం, అధిష్టానం మెప్పు కోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ఆయన సహనంతో పాటించాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు, కేంద్ర సహాయ మంత్రి. అటువంటి అతను కొంత ఓపికగా వ్యవహరించాల్సిన మనిషి అతనే అసహనానికి గురై సహనం కోల్పోయి ఇట్లా భౌతిక దాడులకు ప్రేరేపించి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేపించడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. సార్, అయితే మీరు అన్నట్లు రాజకీయ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాగ భౌతిక దాడులు, అది కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో మనం ఏ విధంగా అయితే విజువల్స్ లో చూస్తున్నామో, అంటే ఇది ముఖ్యంగా అక్కడ స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, ఒక భయాందోళన క్రియేట్ చేయడం అని అనుకోవాలా మనం? కావాలనే భయాందోళన క్రియేట్ చేయడం కోసమే చేస్తున్న దాడులు ఇవి. ప్రత్యర్థి పార్టీల్ని, నాయకుల్ని మాట్లాడకుండా ఉండటానికి, భయాందోళన గురి చేయడానికి, కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేయడానికి చేస్తున్న కేవల రాజకీయ భౌతిక దాడులు మాత్రమే ఇవి. ఆ రకంగానే చూడాల్సిన అవసరం ఉంది. సంజయ్ గారు ఇటువంటి పద్ధతులు మానుకోకపోతే రేపటి భవిష్యత్తులో టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా ఇదే రకమైన భౌతిక దాడులు, ఎదుర్కోవాల్సి ఉంటది. గతంలో ఒకసారి అనుభవం అయింది. అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల కాడికి వచ్చినప్పుడు అకారణంగా ఆయన చేస్తున్న ఆరోపణల్ని రైతులే జీర్ణించుకోలేక కోడిగుడ్లతో దాడులు చేసిన సందర్భాన్ని ఒకసారి ఆయన పూర్తి చేసుకోవాలి. అది కేవలం కోడిగుడ్లతోనే ఆ రోజు పరిమితమైన, రాను రాళ్ల వర్షం కురుస్తుంది అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మాకు అందుబాటులోకి వచ్చారు, ధన్యవాదాలు సార్. ఇక ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. ఏమైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఎంత టూ మచ్ ఇది చాలా చాలా టూ మచ్. ఇలా దౌర్జన్యం చేయడము, ఎలా ఏదో అధికారం ఉంది కదా విర్ర వీగడము, ఇలా దీనికి వత్తాసు వలుకుతున్న పోలీసు వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు. నేను ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని నేను చెప్పినా, ఇదే మీ సాక్ష్యం, దీనికంటే ఎక్కువ నేను చెప్పలేదు. మొన్న ఫైరింగ్ అయింది 5వ తారీఖుకి, మళ్ళా గన్లతోని మొన్న ఒక న్యాయవాదిని బెదిరించిండ్రు గన్లతోని. ఇవాళ మళ్ళా నన్ను చంపే ప్రయత్నం చేశారు. లైవ్ గా మీరే చూసుకోరు కదా అన్ని. ఇక లా అండ్ ఆర్డర్ ఉన్నాయా లేదా వాళ్ళే ఆలోచన చేయాలి. ఇలా ప్రజలకి మొత్తం గాలికి పెట్టేసి ఇలా పంటలు మొత్తం కూడా కొంటలేరు, ఆ పంటలన్నీ కూడా కొంత ఎట్టేటో బీకింది. ఇది చాలా టూ మచ్. ఇట్లాంటి దాడి చేయడం అనేది చాలా చాలా అన్యాయము.